హలో అందరికీ వెల్కమ్ టు ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్. మన డే 65కి స్వాగతం. ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన ఇంగ్లీష్ ఇడియం, అదేనండి ఒక జాతీయాన్ని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే జంప్ ద గన్. మనలో చాలామందికి ఏదైనా పనిని సరైన సమయం రాకముందే ఒక రకమైన ఎక్సైట్మెంట్లోనో లేదా కంగారులోనో తొందరపడి మొదలుపెట్టేసే అలవాటుంటుంది కదా. ఎగ్జాక్ట్గా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ ఫ్రేజ్ని ఎలా వాడాలో ఈ క్లాస్లో మనం క్లియర్గా చూద్దాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దామా? ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. జంప్ ద గన్ అనగానే అక్షరాల తుపాకీ మీదుగా దూకడమని అనుకునేరు? కాదు కాదు. వినడానికి ఇది కొంచెం ఫన్నీగా ఉన్నా దీని అసలైన అర్థం వేరు. రేస్ మొదలవ్వక ముందే పరిగెత్తడమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక పనిని దానికంటూ ఒక సరైన సమయం రాకముందే కంగారుపడి స్టార్ట్ చేయడం. ఇంగ్లీష్లో దీన్నే యాక్టింగ్ ప్రెమచ్యూర్లీ అంటారు. అంటే అటువైపు నుండి సిగ్నల్ రాకముందే మన పని మనం చేసుకుంటూ పోవడమన్నమాట. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలిస్ట్రేట్స్ అసలు ఈ పదం ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది అనే ఆరిజిన్ స్టోరీ ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తోంది. యాక్చువల్గా ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే పరుగు పందెం ఆటల నుండి వచ్చిన పదం. పందెం మొదలుపెట్టడానికి రెఫరీ గాలిలోకి ఒక స్టార్టింగ్ పిస్టల్ కాలుస్తాడు. మీకు తెలిసే ఉంటుంది కదా. ఆ తుపాకీ శబ్దం వినకముందే ఎవరైనా రన్నర్ తొందరపడి పరుగెత్తడం మొదలుపెడితే అది ఫౌల్. అంటే వాళ్లు రేస్ నియమాలను బ్రేక్ చేసినట్టే. ఆ తుపాకీ శబ్దం కోసం వేచి చూడకుండా కంగారులో ముందుగానే స్టార్ట్ చేయడాన్ని మన డైలీ లైఫ్లో జరిగే తొందరపాటు పనులతో పోల్చి జంప్ ద గన్ అంటారు. ఇలా మన జీవితాన్ని ఒక ఆటతో లింక్ చేయడం నిజంగా క్రేజీ కదూ. లెట్స్ మూవ్ టు అండ్ సీ హౌ దిస్ బిల్డ్స్. సరే, ఈ ఇడియంని రోజువారీ వాక్యాలలో ఎలా వాడాలో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్తో చూద్దాం. వీ హ్యావెంట్ వన్ యెట్, డోంట్ జంప్ ద గన్. అంటే మనమింకా గెలవలేదు, అప్పుడే తొందరపడి సెలబ్రేట్ చేసుకోకూడదు అని దీని అర్థం. ఏదైనా పని పూర్తి కాకముందే లేదంటే ఫైనల్ రిజల్ట్ రాకముందే గెలిచేశాం అని ఫిక్స్ అయిపోయేవాళ్లకి ఈ వాక్యం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మనల్ని మనం కాస్త గ్రౌండెడ్గా ఉంచుకోవడానికి ఇదొక మంచి రిమైండర్ లాంటిది. ఇకిప్పుడు ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ జంప్డ్ ద గన్ అండ్ బాట్ అ హౌస్ బిఫోర్ హీ ఈవెన్ గాట్ ద జాబ్. ఇది చూడండి, మనలో చాలామంది చేసే ఒక ప్రాక్టికల్ పొరపాటు ఇది. దీని అర్థమేంటంటే అతనికింకా ఉద్యోగం రాకముందే తొందరపడి ఇల్లు కొనేశాడు అని. ఏమాత్రం వెయిట్ చేయకుండా ఫ్యూచర్ మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనో లేదా ఎక్సైట్మెంట్లోనూ ముందుగానే ఒక పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్ తీసేసుకున్నాడు అని చెప్పడానికి ఇక్కడ జంప్డ్ ద గన్ అనే పదాన్ని ఎంత బాగా వాడారో కదా. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్ సరైన టైం వచ్చే వరకు వెయిట్ చేయడం అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్ గమనించండి. డోంట్ జంప్ ద గన్, లెట్స్ హియర్ హర్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ హియర్ ఇస్, ఈ పదం కేవలం పనులకే కాదు మన ఆలోచనలకు కూడా ఎలా అప్లై అవుతుందో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. జనరల్గా ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనం పూర్తిగా వినకుండానే మధ్యలోనే ఒక కంక్లూజన్కు చేయడం లేదా వాళ్ళని జడ్జ్ చేయడం లాంటిది చేస్తుంటాం. అలా కాకుండా ముందు ఆమె ఏం చెప్తోందో ఆ వివరణ విందాం, తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు అని చెప్పడమే ఈ సెంటెన్స్ ఉద్దేశ్యం. ఎదుటివారికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి అని ఇది మనకు నేర్పుతుంది. సో ఈ పదాన్ని ఎలా వాడాలో క్లియర్గా చూశాం కదా. ఇప్పుడు దీన్ని స్పష్టంగా ఎలా పలకాలో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. నాతో పాటు పలకండి. జంప్ ద గన్. మళ్ళీ ఒకసారి జంప్ ద గన్. ఇలా పదాలను విడదీసి స్పష్టంగా పలకడం వల్ల లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ వస్తుంది. బై ద వే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కోట్ ఒకటుంది. పేషెన్స్ ఈజ్ అ వర్చ్యూ. అంటే ఓర్పు అనేది ఎంతో గొప్ప సుగుణం. ఏ విషయంలోనూ అనవసరంగా జంప్ ద గన్ చేయకుండా కొంచెం పేషెన్స్తో ఉండటమనేది మనందరికీ చాలా అవసరం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీకొక చిన్న కమ్యూనిటీ ఛాలెంజ్. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా అతిగా ఆనందపడిపోయి లేదా బాగా టెన్షన్ పడిపోయి ఏదైనా పనిలో జంప్ ద గన్ చేసిన సందర్భాలు ఎదురయ్యాయా? అలా తొందరపడి చేసిన ఫన్నీ ఇన్సిడెంట్స్ని వెంటనే కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. అంటే ఫ్రెండ్స్కి ఏదైనా సర్ప్రైజ్ పార్టీ ఇవ్వబోయి ముందే వాళ్లకా సీక్రెట్ లీక్ చేసేయడం లాంటివి ఏమైనా జరిగాయా? మేమంతా ఆ కామెంట్స్ చదివి ఎంజాయ్ చేస్తాం. మీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. చూశారుగా, ఒక చిన్న పదం వెనుక ఎంత ఇంట్రెస్టింగ్ మీనింగ్ దాగి ఉందో. వెల్, మనం ఈ ఎక్స్ప్లెయినర్ చివరికి వచ్చేశాం. ఈ కాన్సెప్ట్ మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ సెషన్ నచ్చితే దయచేసి గివ్ హైప్
అండ్ లైక్ ద వీడియో. అలాగే ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ క్లాస్ని మధ్యలోనే స్కిప్ చేసి జంప్ ద గన్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు నేర్చుకున్న ఈ ఇడియంని మీ డైలీ కాన్వర్జేషన్స్లో వాడటం స్టార్ట్ చేయండి. అండ్ వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. అసలు మన జీవితంలో ఓర్పు లేకపోవడం వల్ల మనం కోల్పోతున్న అతిపెద్ద అవకాశాలు ఏమై ఉంటాయి? ఆలోచించండి. మళ్ళీ మనం డే 66 క్లాస్లో కలుద్దాం.